వర్మ గారు, మీరు ఎప్పుడైనా భయపడతారా? భయం అంటే ఏంటి మీకు? బాంబేలో నా 8th ఫ్లోర్ నేను నిద్రపోతాను. నేను నిద్ర లేచేటప్పటికి ఆ షేక్ అవడం, అక్కడ ఏదో కాలుతుంది, అది చూసి అతుకువేగానే అర్థమైంది నాకు. అది కిందకి పరిగెట్టాలా అనుకున్నాను, కానీ ఆ షేక్ అవడంతో అంత ఈ లోపల పడిపోతుంది అని అక్కడికి కూర్చున్నాను. కూర్చుని ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక హీరో కూడా భయపడే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటారా? 100% ఇంట్లో ఎవ్వరూ లేరు, మీరు ఒక్కరే ఉన్నారని తెలిసినప్పుడు మీ ఇంట్లో నుంచే ఆ రూమ్లోంచి చప్పుడు వస్తే అక్కడి నుంచి లెగిసి ఆ రూమ్ నడిచే వరకు మ్యాక్సిమం భయం. మీరు ఎక్కువగా దేని చూసి భయపడ్డారు? భూత్ సినిమా నేను తీస్తున్నప్పుడు ఆ దయ్యం పేరు మంజిత్ సినిమాలో. నేను ఇంటికి వచ్చాను రాత్రి 2:33 ఒకటి. సో నేను నా బెడ్రూమ్ ఎల్ షేప్లో ఉంటాను. నేను బెడ్ మీద పడుకున్న తర్వాత నిద్రపోవటానికి ట్రై చేస్తున్నాను. సడన్గా నాకు మంజిత గోడ వెనకాల ఉందని ఫీలింగ్ వచ్చింది. కొంచెంసేపు ఆగి మంజిత్ అన్నాడు. ఒక అడుగులు చెప్పు వచ్చింది. భయం వేసిన చిన్న చిన్న సందర్భాలు చెప్పి ఈ పంజాగుట్టలో ఉండేవాడిని. అక్కడ గ్రేవ్ యార్డ్ శ్మశానం ఉన్నారు. నేను దయ్యాలు ఏదో అలాంటి ఆర్గ్యుమెంట్ చేస్తే నా ఫ్రెండ్స్ నన్ను ఛాలెంజ్ చేసి శ్మశానంలోకి వెళ్ళమన్నారు రాత్రి. సరే నేను వెళ్ళాను. సరే నేను మర్రి చెట్టు వరకు నడిచి వెళ్ళేప్పటికీ సడన్గా ఒక బాడీ లేచినారు. అసలు ఏ ఫియర్ లేదా మీకు? నిజంగా లేదా? నేను భయపెట్టడంలో బిజీగా ఉంటాను, అందుకని నాకు భయపడటానికి టైం లేదు. అందరూ అదే పని చేయొచ్చు కదా మిమ్మల్ని ఫాలో అయిపోయి. కానీ నాకు అంత తెలియలేదు నా అంతా. ఎంతో కొంత మీరు కొంచెమైనా భయపడేవి ఏమైనా ఉన్నాయా? ఒకటి, నేను ఇంత క్రిమినల్ మైండోడు ఎప్పటికన్నా క్రిమినల్ అయిపోతాడా నిజంగానే ముందే ప్రివెంటివ్గా నన్ను అరెస్ట్ చేస్తారేమో పోలీసులు అని ఒక భయం నాకు. రెండోది, గ్యాంగ్స్టర్ సీక్రెట్ అని నేను బయట సినిమాలో బయట పెట్టేస్తున్నాను, వాళ్ళు నన్ను ఏమన్నా చేస్తారని ఇంకో భయం. ఎందుకమ్మా అసలు ఎటువైపుకి వెళ్తున్నావు? లేకపోతే నేను ఇప్పటికీ ఇంజనీరింగ్ ఏదో సిమెంట్ బస్తాలు లెక్క పెట్టుకుంటా మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ లేబర్ అమ్మాయిని చూసాను. సో మేము చేతులు ఎత్తేసి మీకు దండం పెట్టి ఇంకా మీట హనుమాన్ చాలీస్ చదువుకోకుండా రామ్ గోపాల్ వర్మ చాలీస్ చదువుకుంటాం.